ముద్దసాని అఖిలది మొన్న బుధవారం రోజు చొప్పదండిలో వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో పెళ్లి జరిగి అప్పగింతలు అయిపోయాక వాళ్ళ విలేజు వెలగటూరు మండల్ లొత్తునూరు అక్కడికి వెళ్ళి ఈరోజు మార్నింగ్ ఎగ్జామ్ ఉందని వచ్చి హాల్ టికెట్ గిట్ట వర్క్ తీసుకొని ఎగ్జామ్ రాసి శ్రీ చైతన్య కాలేజ్ ఎగ్జామ్ రాయడం జరిగింది. తర్వాత మళ్ళా వాళ్ళిద్దరు భార్యాభర్తలు బండి మీద మళ్ళీ తిరిగి ప్రయాణమయ్యే టైంలో గేట్ వద్దకు వచ్చి రోడ్ ఎక్కే క్రమంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందింది. బాబు పక్కకు పడితే ఆయనకు స్వల్ప గాయాలైనవి. సో మొత్తం మీద ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి, ఎందుకంటే చాలా విషాదకరమైన ఘటన. నిన్నగాక మొన్న వివాహం జరిగింది, కష్టపడి పెళ్లి చేసి ఒక ఇంటి దాన్ని చేస్తున్నామనే సంబరం కూడా ఆమెకు మిగిలిలేదు. చాలా బాధాకరమైన సంఘటన ఇది. నిజంగా ఈ అమ్మాయి వాళ్ళు చాలా బీద పరిస్థితుల నుండి వాళ్ళ తల్లి అన్నీ తానై కష్టపడి ఈ 3 రోజుల క్రితం పెళ్లి చేసి ఒక ఆ సంతోషం నుండి తిరుగున లోపే ఇంతటి ఈ విషాదకరమైన ఘటన అంటే అసలు వాళ్ళు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళతో పాటు మా గ్రామస్తులు కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. వాళ్ళది చాలా ఉన్నతమైన మంచి కుటుంబం వాళ్ళది. సో ఎందుకంటే ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది అందరికీ కూడా చాలా బాధాకరం అండి. మొత్తం మీద ఏం చెప్పాలో తోచనటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. మనంతా కూడా ఒక్కసారిగా పలువురు కంటతడి పెట్టించేటువంటి దృశ్యాన్ని మనం గమనిస్తున్నాము. ఎవరిని కదిలించినా ఒకటే బాధాకరమైనటువంటి సన్నివేశాలు అయితే ఇక్కడ కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా మొన్నటికి మొన్న అందరూ కూడా బాజా భజంత్రీలు దానిలో సంబరాలుగా నిర్వహించి వివాహ బంధంతో ఒక్కటి చేశారు. తమ బాధ్యతలు తీరాయి అని చెప్పేసి అనుకుంటున్నటువంటి క్రమంలోనే ఇంతటి దుర్ఘటన జరగడంతో తట్టుకోలేని విషాద ఘటనగా అభివర్ణించవచ్చు.